శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మిథున రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత అతిపెద్ద శుభవార్త రాబోతుంది. అదేంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి ఈ యొక్క మిథున రాశి వారికి రాబోతున్నటువంటి ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వ్యక్తులు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అయితే ఈ యొక్క మిథున రాశి వారు చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి శుభవార్తను, అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు, అలాగే ఏ శుభవార్త వల్ల వీరి జీవితంలో కొన్ని మార్పు చేర్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే అసలు మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మిథున రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మిథున రాశి, ఈ యొక్క రాశి వారికి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రాశి వారు చాలా బాధలు పడిపోయి ఉండొచ్చు కదా. అయితే అటువంటి కష్టాలన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయండి. అలాగే ఏదైనా అంశంలో మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటే అటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, నష్టాలు అన్నింటినీ తీసేసే సమయం వచ్చిందని చెప్పుకోవాలి. మీకు ఉన్నటువంటి మంచి మనసుతో ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు సాఫీగా సాగిపోయే అవకాశాలు మీ అంతటి మీరే సృష్టించుకుంటున్నారనమాట. అయితే మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి, ఎవరితో కూడా పంచుకోరు కదా. అంటే మీలో మీరే ఎక్కువగా బాధపడిపోతూ ఆ కష్టాన్ని దాటడానికి తగిన మార్గాలను చేసుకుంటూ ఉంటారు కదా. అంటే ఎవరికి చెప్పుకోకుండా మీ అంతటి మీరే ఎవరితో షేర్ చేసుకోకుండా మీ సమస్యకు మీరే పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారి యొక్క అంటే మిథున రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే గనక మీ యొక్క మనస్తత్వం చాలా మంచిదండి. ఈ యొక్క మిథున రాశి వారికి మాత్రం రాబోయే సమయం చాలా చక్కగా ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఈ మిథున రాశి వారు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఎలాగైనా సరే సాధించి తీరుతారు. ఈ మిథున రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక శుభవార్త కారణంగా వీరి బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు, గౌరవం మరింత పెరగబోతుంది. ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు అసలు ఎవరూ రారు. అంటే మీరు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా, ఎన్ని బాధలు పడుతున్నా కూడా, కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా కూడా మీకు తెలిసిన వారు, తెలియని వారు, బంధువులు ఎవరైనా సరే మీ దగ్గరకు రానే రారు. మిమ్మల్ని అసలు పట్టించుకోరు. ఒకవేళ వచ్చినా కూడా మీరు ఎదుటివారి సహాయాన్ని అసలు ఏమాత్రం స్వీకరించేందుకు సిద్ధంగానే ఉండరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ మీకు ఎలాంటి సహాయాన్ని అయితే అందించరు, కానీ మీ నుంచి మాత్రం ఆశిస్తారండి. అయినప్పటికీ కూడా మీరు వారికి సహాయం చేస్తారు. అయితే ఈ రాశివారు మాత్రం వీరంతటి వీరే ధైర్యాన్ని కొనపుచ్చుకుంటూ ఎవరి సహాయం లేకపోయినా కానీ సింగిల్గా సమాజంలో తమకుంటూ తామే ఒక మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలం అన్న కెపాసిటీ, ఆ యొక్క సామర్థ్యం అనేది ఈ యొక్క రాశి వారిలో ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత వీరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరికి రాబోతున్నటువంటి మంచి అవకాశాలు ఏమిటి, మంచి శుభవార్తలు ఏమిటి, అలాగే ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగబోతుందో తెలుసుకుందామండి. శని భగవాన్ యొక్క అనుగ్రహం వీరిపై నిండుగా ఉండబోతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని తెలిసి తెలియక చేసిన కర్మ ఫలితాలు ఉంటాయో అవన్నీ కూడా మిమ్మల్ని ఇప్పుడు ఈ యొక్క కర్మ ఫలితం అనేది వదిలి వెళ్ళిపోతుందండి. కర్మ అనేది ఎండ్ కాబోతుంది. జాతక సమస్యలు తొలగిపోతాయి. మిమ్మల్ని బాధ పెట్టే సంఘటనలు అన్నీ కూడా మీ నుంచి దూరం కాబోతున్నాయి. ఈ యొక్క రాశివారి సంబంధించి ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశివారు మిథున రాశివారు కష్టాలను అనుభవించి ఉన్నారు కాబట్టి ఇక నుంచి రాబోతున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత మాత్రం మీకు ఒక మంచి అవకాశాన్ని సాక్షాత్తు ఆ యొక్క శని భగవానుడు ఇవ్వబోతున్నాడు. ఇదే జరగబోతుంది. రాసి పెట్టుకోండి మిథున రాశివారు. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు అవకాశం అనేది ఆ యొక్క భగవంతుడే స్వయంగా మీకు అందిస్తాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఏమాత్రం వదులుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోండి మిథున రాశి వారు. ఈ రాశి వారికి ప్రెజెంట్ ధన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీకు చాలా కష్టంగా ఉన్నటువంటి సమయాలు కూడా అతి సునాయాసంగా మీరు వాటిని దాటే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇప్పుడు కల్పించబోతున్నాడు. ఇక మిథున రాశి వారు భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసినటువంటి దేవతారాధన చూసుకున్నట్లయితే కనుక
కనుక ఈ రాశివారు శుక్రవారం నాడు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు స్తోత్రాలను అలాగే అమ్మవారికి తీపి అంటే ఎక్కువగా ఇష్టమే కాబట్టి అంటే మనందరికీ తెలిసిందే కదండి అమ్మవారికి తీపి అంటే ఎక్కువగా ఇష్టం కదా కాబట్టి చిన్న బెల్లం ముక్కనైనా సరే అంటే మీ ఇంట్లో ఏదైనా స్వీట్ ఉన్నా లేదంటే మీరు స్వీట్ చేసినా పర్లేదు లేదంటే మా ఇంట్లో స్వీట్స్ ఏమీ లేవు స్వీట్ కూడా చేసుకోలేని పరిస్థితి అని అనుకున్న వ్యక్తులైతే కనీసం బెల్లం ముక్క అని ఉంటుంది కదండి అలా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మవారి ముందు పెట్టుకుని కుంకుమ పూజన లాంటిది ఏదైనా చేసుకుంటూ అమ్మవారికి ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులను చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందంటే మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. కాబట్టి ఈ విధంగా చేసి చూడండి, వచ్చేటువంటి మార్పులను మీరే గమనిస్తారండి. ఇక దీనివల్ల మీకు అష్టైశ్వర్యాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. భగవంతుని యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధన సమస్యలు తీరిపోతాయి. మిథున రాశి వారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక మీరు మీ శరీరంలో కొన్ని మార్పులు కూడా చూడగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోవడానికి చేయవలసిన ఒక చిన్న పని ఏమిటి అంటే లక్ష్మీదేవి ముందు మీరు పెట్టినటువంటి ఆ బెల్లం ముక్క అంటే నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టారు కదా ఆ బెల్లం ముక్క ఉంటుంది కదండి దానిని మీరు తినడం ద్వారా తప్పకుండా మీ బాడీలో కొన్ని మార్పు చేర్పులు అయితే జరుగుతాయండి. అలాగే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయండి. అలాగే సంపాదన కూడా పెరుగుతుంది. ఇక శుక్రవారం అయితే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుందండి. అలాగే కాకుండా అమ్మవారి యొక్క యోగం కలవడానికి ఈ యొక్క రాశివారు మిథున రాశివారు ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేస్తే దానిని నోట్లో వేసుకుంటే సరిపోతుంది. ఆ నెక్స్ట్ శుక్రవారం అయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆర్థికంగా ఏ సహాయం అయితే పొందాలని అనుకుంటున్నారో ఇప్పటి వరకు లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే లేదంటే ఎవరి దగ్గరైనా సరే ఇప్పటి వరకు అప్పు తీసుకుని ఇవ్వలేకపోయినా కానీ లేదంటే మీకు ఏదైనా కానీ తన సహాయం అంటే అమ్మవారి యొక్క సహాయం కావాలన్నా కానీ దేని గురించి అయినా సరే అండి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్గా మీరు ఇప్పటి వరకు ఎన్నో డబ్బులను పొదుపు చేసుకున్నప్పటికీ కూడా అవి ఖర్చు అయిపోతున్నా మీకు శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయడం వలన మీకు అంతా కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు మిథున రాశి వారు. అలాగే శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పినటువంటి చిన్న పరిహారం చేసుకుని చూడండి, మీకు అసలు తిరిగే ఉండదు. మీకు చాలా అద్భుతంగా చాలా బాగుంటుందండి. విద్యార్థులు కానీ లేదంటే వ్యాపారస్తులు కానీ ఇవాళ అందరికీ కూడా ఇబ్బంది అయితే ఏమీ ఉండవు. ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి తప్పకుండా శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇప్పుడు మనం చెప్పుకున్న అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఆ విధంగా పూజ చేసుకుని అమ్మవారికి ఏ బెల్లం ముక్కనైతే నివేదన చేస్తారో దాన్ని మీరు తీసుకోండి. ఓవరాల్గా మనం చూసుకున్నటువంటి అంటే మన కుటుంబ పరంగా కానీ విద్యాపరంగా అంతా కూడా బాగుంటుందండి. అలాగే వ్యాపార పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రేమికులకు కూడా వీరి జీవితం బాగుంటుంది. రాబోయే రోజుల్లో పెళ్లి కూడా చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అన్యోన్యత పెరిగి వారు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి అంతా బాగుంటుందండి. మీరు దిగులు చెందుతూ ధైర్యంగా ఉండండి. ఇంకా బాగుండాలనుకుంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరొక పరిహారం చేసుకొని చూడండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది మీ జీవితం. మరి అదేంటో చూసేద్దాం. శుక్రవారం రోజు పట్టిందల్లా కూడా బంగారం అవుతున్నటువంటి గొప్ప అవకాశం లక్ష్మీదేవి మీకు ఇస్తున్నటువంటి అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి మీరు ఆ రోజు ఎక్కువగా చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే పేదవారికి ఏదైనా సహాయం చేయడం లేదంటే మీకు ఉన్నంతలో ఎవరో ఒకరికి అంటే మీ ద్వారా ఏదైనా కానీ ఇతరులు ఏదైనా సహాయం పొందే విధంగా మీ దగ్గర ఉన్నంతలోనే చేసుకోండి. శనివారం రోజు అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం శని భగవానుడికి తైలాభిషేకం అంటే శనీశ్వర ఆలయం కానీ లేదంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఎల్లా వేళలా ఉంటుందండి. అంతేకాదు మీ సంపద కూడా పెరుగుతుంది, మీకు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. సో చూశారు కదండి, చంద్రగ్రహణం తర్వాత ఈ యొక్క మిథున రాశి వారు దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే వివరాలను పూర్తిగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మిథున రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్.